జీవితంలో ఎవరినైనా నమ్మండి, కానీ నిలకడలేని చేష్టలు, పొంతనలేని మాటలు మాట్లాడేవారిని మాత్రం నమ్మకండి. బ్రతకాలంటే నటనైనా రావాలి, లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి. మంచితనం, నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే బ్రతికుండగానే సమాధి కడతారు. గుర్తుపెట్టుకో. వదిలేస్తే జారిపోయే వాటిని పట్టుకోవడం కన్నా పట్టుకుంటే మనతో ఉండిపోయే వాటితో నిలిచిపోవడం ఉత్తమం. అది జీవితమైనా బంధమైనా. కొన్ని బంధాలు అంతే, మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి, కానీ వారికి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. ఏది వదిలేయాలో తెలిస్తేనే దేనికోసం అడుగేయాలో అర్థమవుతుంది. పనిని బట్టి పరువు, పరువును బట్టి పలకరింపు ఉంటుంది. చదువు రానివాడు చదువుకున్నవాడితో స్నేహం చేస్తే బాగుపడతాడు. మూర్ఖుడు మంచివారితో స్నేహం చేస్తే బాగుపడతాడు. కానీ డబ్బున్నవాడితో స్నేహం చేస్తే మన తలరాత మారదు. ఇష్టపడే ప్రతీదీ కష్టంతోనే దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతీదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. సర్దుకుపోవడం తెలిసిన మనిషికి జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఎంతో సంతోషంగా జీవిస్తాడు. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ దేవుడు 10 మెట్లు కిందికి దింపుతాడు. తప్పు చేసి గెలవగలమేమో, అబద్ధం చెప్పి ప్రశాంతంగా బ్రతకలేము. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడూ ఇతరులను కించపరచడం చేయకూడదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది. మీ మంచితనం గురించి ప్రపంచం మాట్లాడాలి, మీరు కాదు. మీలో చెడును మీరే గమనించుకోవాలి, ప్రపంచం కాదు. విచక్షణ ఉన్నవాడే వివేకవంతుడు. పొద్దున్నే లేవాలి అనుకునేవారికి అలారంతో పనిలేదు. జీవితంలో ఎదగాలి అనుకునేవారికి మోటివేషన్ అవసరం లేదు. మీ స్థాయిని పెంచుకోవడానికి ఎదుటివారి స్థాయిని తగ్గించకండి. అది సభ్యత, సంస్కారం లేని వాళ్ళు చేసే పని. తిట్టేవారికి దగ్గరగా ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవారికి మాత్రం దూరంగా ఉండాలి. మంచివాళ్లతో కలిసి ఉండడం వల్ల మోసం చేయకుండా ఉండడం నేర్చుకుంటావు. చెడ్డవాళ్లతో కలిసి ఉండడం వల్ల మోసపోకుండా ఉండడం నేర్చుకుంటావు. మనకు కావలసిందెప్పుడు తేలిగ్గా దొరకకపోవచ్చు. దొరికినా మనకు అనుకున్నంత ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. అశాశ్వతమైన జీవనంలో దొరకని శాశ్వతం కోసం వెతకడమే జీవితం. దీపం చిన్నది అయినప్పటికీ దానికి కొండంత చీకటిని తరిమే శక్తి ఉంది. అందుకే దేనిని చులకనగా చూడకూడదు. అమాయకత్వంలో తెలివితేటలు ఉండొచ్చేమో, కానీ నీ తెలివితేటలే అమాయకత్వంగా ఉండకూడదు. అస్సలు బ్రతకనివ్వరు. చెడ్డవాడి అరాచకాల కంటే మంచివాడి మౌనమే చాలా ప్రమాదకరం. సమస్య ఎదురైనప్పుడు మౌనం కంటే మాటలే ఎక్కువగా పనిచేస్తాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. మనసు బాగాలేదని చెబితే ఓదార్చడానికి కొందరైనా రావచ్చు. ఆర్థికంగా బాగాలేనని చెప్పి చూడండి, చాలా వరకు నీకు దూరంగానే ఉంటారు. జరగడానికి ముందు మంచే జరుగుతుంది అనుకోండి, జరిగిపోయిన తర్వాత మన మంచికే జరిగింది అనుకోండి. కాలానికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదో అని. హింస అంటే శారీరకమైనదే కాదు. మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. బ్రతికే ప్రతి క్షణం మనల్ని ప్రేమించే వాళ్లతో బ్రతకడమే జీవితం. ఎందుకంటే మనం మరణించాక ఈ జీవితమే వారికి జ్ఞాపకం. మీ జీవిత ప్రయాణంలో మీకు ఎంతోమంది తారసపడతారు. వీరిలో మీకు మంచి మార్గాన్ని చూపించేవారు ఉండవచ్చు. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని వాడుకునేవారు ఉండవచ్చు. అధములు చెప్పిన పని చేయకుండా ఊరికే మాట్లాడుతారు. గొప్పవారు మాటలు చెప్పరు, పనులు చేసి చూపిస్తారు.
అదములకు గొప్పవారికి తేడా అదే. కష్టాలు పంచుకోవడం తెలిసిన మనసులెప్పుడు మనల్ని ఒంటరి చెయ్యవు మరి. మనిషికి ఆరోగ్యం కన్నా విలువైనది, ముఖ్యమైనది మరేదీ లేదు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయి. తప్పు రాసింది పెన్ను అయితే కాగితాన్ని చింపేస్తాము, కిందుంటే లోకువే. చెప్పుడు మాటలు విని నోరు జారకు. నీవు విన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు నీ మీద ఉన్న మంచితనం, గౌరవం మంచులా కరిగిపోతాయి. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం. మేధావి అనేవాడు మూర్ఖుల ముందు మౌనంగానే ఉంటాడు. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంత ఉందో. మన చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో. మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో. మీరు ప్రయత్నం చేయడం వలన ఏమీ కోల్పోవడం లేదు, అవకాశం ఇచ్చుకుంటున్నారు. అది మీకు ఏమి మంచి చేయకపోయినా దాని నుండి నేర్చుకుంటున్నారు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. మనం సంపాదించిన దానితో మనం జీవిస్తాము, కానీ మనం ఇచ్చే దానితో మనం మన జీవితాన్ని గడుపుతాము. నీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి, ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకు కూర్చొని ఉంటుంది. భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము. వివేకంతో చేసిన పని ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. అందరినీ అర్థం చేసుకునేవారు ఎప్పుడూ ఒక్కరిగా మిగిలిపోతారు. ఒక అమ్మాయి నీతో విడిపోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు నీతో సరిగ్గా మాట్లాడదు, నీతో ప్రేమగా నడుచుకోదు, నీ మీద గౌరవం ఉండదు. ఏ తప్పు లేకపోయినా నిన్ను తప్పు పట్టడానికి చూస్తుంటారు, నిన్ను అసహించుకుంటారు, అయిష్టంగా ఉంటారు, ఎప్పుడు కోపంగా ఉంటారు నీ మీద. నీ నుండి ఎలా దూరం కావాలో అని కారణాలు వెతుకుతారు. నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, కానీ నిజంగా ప్రేమ ఉండదు. నిన్ను మోసం చేయాలని చూస్తారు. ఇటువంటి వారి ప్రేమను నమ్మకండి. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. నమ్మకమైన మనిషిని నమ్ముతారో లేదో, కానీ నమ్మించిన మనిషిని మాత్రం పూర్తిగా నమ్ముతారు.